నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మానవాళి మనుగడకు నాగరికత నేర్పింది శాలివాహనులే, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పెంటపాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీలు. ఎన్నిక విధులను ఉల్లంఘించే ఉద్యోగులను సస్పెండ్ చేస్తాం, ఆర్ఓ చెన్నయ్య. బీజేపీ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీని కలిసి నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి బాబ్జీ. మానవాళి మనుగడకు నాగరికత నేర్పింది శాలివాహనులేనని డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక 10వ వార్డు మసీద్ రోడ్లోని కుమ్మర్ల వీధిలో మంగళవారం రాత్రి జరిగిన కుమ్మర్ల శాలివాహనుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సంఘ రాష్ట్ర నాయకులు కొలుకులూరి ధర్మరాజు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో శాలివాహనులకు సామాజిక న్యాయం సిద్ధించిందన్నారు. 133 బీసీ కులాలను గుర్తించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. జగనన్న సంక్షేమం, తాడేపల్లిగూడెం అభివృద్ధికి, శాంతి భద్రతల కోసం తనను మళ్లీ గెలిపించాలని కేఎస్ఎన్ కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, పట్టణ వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, చెన్నా జనార్దన్ రావు, మానుకొండ వెంకటేశ్వరరావు, సంపతరావు కృష్ణారావు, దింటుకుర్తి లీలావతి, బోనం విజయనిర్మల, చిటికెన ప్రసాద్, మండవల్లి చెన్నా నాగేంద్ర, చామన సూర్యచంద్రరావు, అడ్డాల నరసింహారావు, బొద్దాని శ్రీనివాస్, ఆరిమిల్లి రవి, గురజాడ బ్రహ్మాజీ, పసలపూడి వాసు, ఎస్ఎస్ ప్రసాద్, రామగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆది మానవుడికి నాగరికత నేర్పిన కులం ఏంటంటే శాలివాహనకు. మానవ మనుగడకి ఎలా కొనసాగించాలి, మానవ మనుగడకి ఏ అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలన్నీ కూడా ఏ రకంగా మనం తయారు చేసుకోవాలి అని, ఏ రకంగా ఉపయోగించాలని నాగరికత నేర్పిన సామాజిక వర్గం. అందుకని ఈ సామాజిక వర్గానికి సమాజంలో చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారందరినీ కూడా ఎంతో మనం గౌరవంగా చూసుకునే పరిస్థితి అనాది నుంచి కూడా వస్తామన్న విషయం, దాన్ని మనం కొనసాగించవలసిన అవసరం కూడా ఉందన్న విషయాన్ని కూడా ఈ సమావేశ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తాను. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గొప్పతనం ఏంటంటే, దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలా జరపాలని కూడా ఆలోచన కూడా చేయలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి దగ్గరగా కూడా రాలేని పరిస్థితుల్లో ఆయన ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఒక మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలన్నీ కూడా గుర్తించిన ముఖ్యమంత్రి, ఇవాళ 133 కులాలు ఉన్నాయని గుర్తించిన ముఖ్యమంత్రి, ఇవాళ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారందరికీ కూడా సముచితమైన గౌరవం ఇచ్చిన మరి ముఖ్యమంత్రి గారి ఆ దార్శనికత అంటే ఏంటో అందరికీ ఇప్పుడు అర్థమవుతాం. మరి ఇవాళ ఆయన గుర్తించిన మరి సామాజిక వర్గాలన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి పట్ల అంత సానుభూతి ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం, ఆయన సమాజాన్ని నిర్మాణం చేయాలంటే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలన్నిటికీ కూడా న్యాయం జరగాలని ఆయన పరిపాలన ద్వారా నిరూపిస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడుకి
దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. మరి అతను ఏ విషయంలోనూ కూడా తన నీడలను తనే నమ్మడం. తను ఎంతసేపు అవకాశవాదాన్ని మరి అతని యొక్క జీవిత చరిత్రగా మార్చుకుని అవకాశవాదంతో అవసరం ఉన్నవాడిని వాడుకుంటాడు, అవసరం తీరిపోయినతో గాలి వదిలేస్తాడు. ఇది చంద్రబాబు నాయుడు బ్రాండ్గా తయారైపోయిన సందర్భం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ రాష్ట్ర ప్రజలకి 2014లో ఎన్నైతే హామీలు ఇచ్చాడో హామీలన్నీ ఏమైనాయో 5 సంవత్సరాల కాలంలో తేలిపోయి ప్రజల్ని మోసం చేసి నాలో ఏమీ మార్పు లేదు, నమ్మడం మీ పొరపాటు అంటే 2019లో దానికి తగిన బుద్ధి చెప్పారు ప్రజలు. అయినా సరే ఇంకా బుద్ధి రాలేదు. మళ్ళీ 2024కి మళ్ళీ కుంటుకుంటూ తెక్కుంటూ వస్తున్నాడు. దానికి పూర్తిగా ఈ పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా తన పెట్టిన పార్టీని మొత్తం ధారాతత్వం చేసేసి చంద్రబాబు నాయుడికి అంకితం చేసేసాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీకి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఒక పొజిషన్లో ఒక వాదాలో చూడాలని కోరుకుంటున్న సామాజిక వర్గం, మా కాపు సామాజిక వర్గం మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ చేస్తున్న చేష్టలకి సిగ్గుపడిపోవాల్సి వస్తూ ఉంది. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ ఈ సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేయాలన్నా తహతాలు ఆడిపోతా ఉన్నాడు పవన్ కళ్యాణ్. దానికి కారణం ఏంటంటే ఆయన ధనదాహం. అతను వాడుకుంటూ ఈ చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టుకున్న పరిస్థితులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ పరిపాలించిన వాళ్ళైతే ఎమ్మెల్యేలు అయితే ఏ రకంగా ఇక్కడ ఎవరో పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. మన మినిస్టర్ గారు తొలిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ రాజకీయ పరిస్థితులు, ఇక్కడ అవాంఛనీయమైన సంఘటనలు, ఎంతోమంది అరాచక శక్తులు ఉండి ఇక్కడ ప్రత్యేకంగా ఈ మసీద్ రోడ్లో, ఈ మసీద్ సెంటర్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. అటువంటి టైంలో ఆయన ఎంతో చొరవతోటి, మంచి పోలీసింగ్ తోటి ఈ ప్రజలకు మన రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఆ రోజు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని మన శాంతి భద్రతలు కాపాడటంలో చాలా ప్రముఖ పాత్ర వహించి వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, మహిళలు కానీ, ఇతర అందరికీ మంచి రక్షణగా నుండి ముందు నడిపించడం జరిగింది. ప్రతిపక్షం కూడా ఏదైతే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసే ఉద్దేశంతో మళ్ళీ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ దానికి నిదర్శనమే ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, మనకి ఏం న్యాయం జరిగింది, ఇప్పుడు తీసుకునే నిర్ణయమే భవిష్యత్తులో మన భవిష్యత్తు నిర్ణయించేటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా తప్పకుండా మీరు ఈ కార్యక్రమం నడిపించాలి. మన శాలివాహనులు సుమారు 150 సంవత్సరాల క్రితమే నాకు తెలిసినటువంటి లెక్క ప్రకారంగా అప్పటి నుంచి ఇక్కడ నివాసాలు ఉంటూ కులవృత్తినే నమ్ముకుంటూ మరి ఈ సమాజానికి వారు జీవిస్తూ సేవ అనేటువంటి దాంట్లో భాగంగా మరి కులవృత్తి మీద ఆధారపడి ఉన్నారు. సేవే పరమార్థంగా వచ్చే వ్యక్తి ఎప్పుడు సమాజంలో ఓటమి లేకపోతే గెలుపులకి ఆయన ప్రాధాన్యత ఇవ్వరు. ఆయన సేవ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆనాడు రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి ఆయన నిరంతరం తాడేపూడిలో ఉంటూ ప్రతి వీధి, ప్రతి సందు, ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి తరగతులకు, ప్రతి కమ్యూనిటీకి యొక్క సమస్యలు వాళ్ళు వృత్తిపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సమాజ పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులను మనకు అధికారం వచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి. ఎలక్షన్లు రాబోతున్నాయి. మన బాధ్యత ఏంటి? మన దివంగత ప్రీతమ నేత కుమారులైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేసి నేను ఉన్నాను అని ప్రజల యొక్క సమస్యలు తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా 99% పూర్తి చేసి అవి కాకుండా ఇంకా అనేక పథకాలు ఒక పేదవాడికి కుటుంబానికి ఏమి అవసరమో భవిష్యత్తులో ఆ కుటుంబం ఎలాగ అభివృద్ధి చెందుతుందో వాటికి పునాదిగా నాడు నేడు కార్యక్రమంలో ఇంగ్లీష్ మీడియం పెట్టి విద్యార్థుల్ని భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలని అత్యున్నత స్థానానికి తీసుకువెళ్ళే ఉద్యోగాలు సంపాదించే రీతిగా ఆయన పునాది వేశారు. ఇవాళ అంటే అభివృద్ధి ఏమి జరగట్లేదు అంటున్నారు. అంటే ఒక పేదవాడు మధ్యతరగతి కుటుంబం జీవన ప్రమాణం పెరగడం అభివృద్ధి కాదా? అభివృద్ధే కదా.
తర్వాత ఇంకొక 5 ఏళ్ళకి వస్తుంది, అదేంటో తెలుసు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చేశాడు. ఈ పథకాలన్నీ అమలు చేశారు, అవన్నీ మనం పొందిన్నాం కాబట్టి మన నమ్మకం అంటూ మనకి జగన్మోహన్ రెడ్డి గారిని కుదిరింది. మన చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ మళ్ళీ మనకి డాక్రా రుణమాఫీలు అవి చేస్తాను అని అంటున్నారు, కానీ మనం ఎవరూ నమ్మకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ 15 సంవత్సరాలు చేస్తున్నారు, కానీ ఎప్పుడూ ఏ పథకం ఇస్తానన్నది కూడా ఇవ్వలేదు. ఆ మోసం మనకు తెలిసి మళ్ళీ మనం మోసపోకూడదండి. మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించుకుంటే మనకి ఈ వాలంటీర్ల వ్యవస్థ, ఈ పథకాలన్నీ మళ్ళీ మనం ఆర్థికంగా మనం అన్నీ ఉపయోగపడతాయి. మనం ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారికి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా డెవలప్మెంట్కి మనం ఏ నాయకుడు ఇక్కడ లోకల్లో ఏ నాయకుడిని మనం అడుగుతానికి కానీ మాట్లాడతానికి కానీ సరిపోవండి. మనకి ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారు అయితే మనం ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మనం ఏది అడిగినా ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే స్పందిస్తారు. అది న్యాయము అని అనుకుంటే కనుక కంపల్సరీ ఎంత కష్టమైనా చేస్తారు. అందుకనుక మనకి ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారిని, మన జగన్మోహన్ రెడ్డి గారిని మన అందరం గుర్తుంచుకుని మనం నెగ్గించుకునే బాధ్యత మనందరిదేనండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గురు వచ్చి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం, ఇంతకుముందు నాయకులు దోసుకు తిన్నారు, మేము ఇప్పుడు ఎప్పుడు దోసుకు తినమో మేము చేసేస్తామని చెబుతున్నారు. కానీ మీరు నమ్మొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనం 15 సంవత్సరాలు నమ్మి మోసపోయాం. ప్రజారంజక పాలన అందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకొట్ట తాతాజీలు తెలిపారు. పెంటపాడు గ్రామంలో 3వ రోజుగా మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి నెగ్గితేనే సూపర్ 6 పథకాలు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్లు 4000 ఇంటింటికి పంపిణీ అందిస్తామన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి నెట్టేసిందన్నారు. సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి 10 రూపాయలు నుండి నిత్యావసర వస్తువులు, విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలతో దోపిడీ చేస్తున్నాడని విమర్శించారు. మేము వచ్చాక ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి, సంక్షేమం అందిస్తామన్నారు. అవినీతి పాలకులను ఓడించండి అంటూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని, అందరూ గాజు గ్లాసు కమలం గుర్తుకు ఓటు వేయాలని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులు ఘనస్వాగతం పలికారు. కూటమి నాయకులకు మహిళలు హారతులు పట్టారు. మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు, మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దత్తు ప్రసాద్, దాసరి అప్పన్న, బుద్దన బాబులు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పాలూరి వెంకటేశ్వరం, నల్లమిల్లి గోపిరెడ్డి, పసలకొండ, బండి పెద్దిరాజు, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కసిరెడ్డి మధులత తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు కేవలం అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వైసీపీని ఏకపక్షంగా నెగ్గించినటువంటి ఘనత ఈ పెంటపాడు గ్రామాలకు దక్కుద్ది. నెగ్గిన తర్వాత ఇవాళ చూస్తే ఏ వీధిలోకి వెళ్ళినా అయ్యా మాకు డ్రైన్ లేదు, నీళ్ళు లేవు, తాగుతాకు మంచినీళ్ళు లేవు, మీరు వచ్చి ఇప్పుడు ఎలక్షన్లో ఓట్లు అడుగుతారు, తర్వాత కనపడరని చెప్పి వీళ్ళ గురించి మనల్ని అడుగుతూ ఉన్నారు. మేము అలాగేం చేయలేదే. 14-19 వరకు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండగా, ముళ్ళపూడి బాబురావు గారు జడ్పీ చైర్మన్గా ఉండగా, మరి దాసరప్పన్న గారు బ్యాంక్ డైరెక్టర్గా ఉండగా, మన గోపిరెడ్డి గారు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉండగా, కిలపతి వెంకటరావు గారు ఇది జడ్పీటీసీగా ఉండగా ఈ గ్రామంలో అడిగిన పనులన్నీ చేయించారా లేదా మీరు ఒకసారి ఇక్కడ ఉన్నప్పుడు అందరూ ఆలోచించేయండి. అప్పుడు మీరు అడగండి. ఈరోజు లక్ష్మారెడ్డి గారు, గోపిరెడ్డి గారు ఇంటింటికి తిప్పి తీసుకెళ్తే బాబు ఈసారి నీకు తప్పనిసరిగా ఓట్లు వేస్తాం, మేము ఇది లాస్ట్ టైం ఓట్లు వేసి పొరపాటు చేసామనేటువంటి విధానం కనపడుతూ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు కావాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి. ఇదని ఉమ్మడి ఎజెండా. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం, ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ ఎంపీ సీట్ కనుక శ్రీనివాసవరం గారికి కన్ఫర్మ్ అయినప్పుడు భుజానేసి చేస్తాం. రాష్ట్రం ముఖ్యం, మన పిల్లలు ముఖ్యం, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ఒక జనరేషన్ లేకపోతాం. ఇవాళ కులం అనేది పక్కన పెట్టండి. కులం మీద పెడితే ఎవడో కూడా ఓట్లతో ఎవడో నెగ్గలేడు, ఎవడో కులం కూడా ఓట్లు వేసుకుంటే. కానీ ఇవాళ రాష్ట్రం పాడవుతుందన్న విషయాన్ని మనం అందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఎవరైనప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్కి ఇది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్. చంద్రబాబు గారు ఉండగా విజన్ 2020 ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి, స్వచ్ఛ భారత్ చేయాలి, నరేంద్ర మోడీ గారు ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగాయి. ఇవాళ దానికి భిన్నంగా ఏం జరుగుతున్నాయంటే, ఇవాళ పెన్షన్లు ఇచ్చే రోజు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నెపం చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవ్వలేకపోతున్నాం, పవన్ కళ్యాణ్ వల్ల ఇవ్వలేకపోతున్నాం. వాలంటీర్ మేమేం చేస్తాం, ఎలక్షన్ కమిషన్ వద్దని చెప్పింది, ఎలక్షన్ కమిషన్ ఫోన్లు ఇమ్మని చెప్పింది, ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పింది.
సరే, డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది ఒకటి పెట్టారు కదా భారతదేశంలో, భారత ప్రభుత్వంలో డిజిటల్ ట్రాన్సాక్షన్. మీరు బటన్లు నొక్కుతున్నారే, ఆ బటన్లు ఇప్పుడు ఎంత నొక్కుతున్నారని అడుగుతున్నాను. ఈ ఎవరైతే మన వృద్ధులు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లోకి మీరు ఈ బటన్ ఎందుకు నొక్కుతలేదని అడుగుతున్నాను. ఇవాళ మీ దగ్గర డబ్బు లేక ప్రభుత్వం దివాళా కోరుతానండి. ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ ఏకపక్షంగా ఇతర పార్టీని బురద జల్లడానికి, పెన్షన్లందరిలో అలజడి చేయడానికి వాళ్ళ ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలంతా అనేక ఈతిపాదలు, అనేక దుర్మార్గాలు, అనేక అవినీతి కుంభకోణాలు జరిగిన పరిస్థితుల్లో నీతికి అవినీతికి యుద్ధం జరగబోతుంది. దానికి భగవంతుడు ఆశీర్వదించి ఈ 3 పార్టీలని కూడా సంఘటితంగా ఏర్పాటు చేయడంలో మరి భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. మరి తప్పనిసరిగా ఏ సర్వే చూసినా ఎక్కడికెళ్ళినా 10 మందిని అడుగుతూ ఉంటే 9 మంది ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తానని చెప్తా ఉన్నారు. ఈవేళ అటు చూస్తే వాలంటీర్ అనేవాడు 5,000 జీతానికి కష్టపడి పనిచేశాడని చెప్పి మా పార్టీలు, అన్ని పార్టీల సింపతి మీకుంది. కానీ మీరు వాళ్ళకి ఎలక్షన్ చేస్తానని చెప్పి మీరు వెళ్ళడం అనేది ఎంత మాత్రం ధర్మం కాదు, పద్ధతి కూడా కాదు. మాకు వాలంటీర్లు ఉన్నారు, నాకు కార్యకర్తలు అక్కర్లేదు అంటున్నాడు ఇక్కడ ఒక పెద్ద మనిషి. వాలంటీర్లతో ఎలక్షన్ చేసుకుంటాడంట. 5,000 రూపాయలు కాదు 10,000 తీసుకున్నా ఓటు మాత్రం ఉమ్మడి అభ్యర్థి గాజు గ్లాసు గుర్తు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపింది. కాబట్టి పెంటపాడు గ్రామ ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. గతంలో మరి మెజార్టీ ఇచ్చిన సందర్భాలు తక్కువ, కానీ ఈసారి తప్పనిసరిగా మరి ఉమ్మడి అభ్యర్థికి మీ పెంటపాడు మొత్తం ఓట్లేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తూ మీరు ఆలోచించి ఓటేయండి. అతను వస్తే ఏం చేస్తాడో మీరు కూడా బాగా ఆలోచించండి. ఈ రోజున నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించి మరి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికల వేడికన్నా తాడేపల్లి ఎంతో సఖ్యతో 3 పార్టీలు ఈ ఎలక్షన్ ముందుకెళ్తడం జరుగుతుంది. ఎందుకంటే దేశంలో ఈరోజు ఎంతో అభివృద్ధి పదంలో నరేంద్ర మోడీ గారు అందరూ తీసుకెళ్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలని ప్రకటిస్తూ ఆయన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారత ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇస్తుందో విశ్వతీయ భారత సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. వాటికి స్టిక్కర్లు వేసుకున్న అధికార పార్టీ వాళ్ళ పథకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆయుష్మాన్ భావ్ కానీ, ఉజ్వల గ్యాస్ కానీ, అలాగే మరుగుదొడ్లు కానీ, అలాగే వివిధ రకాల పథకాలు 18 పథకాలని ఈరోజు ప్రజలకి గవర్నమెంట్ ప్రోగ్రామ్గా చెప్పడం జరిగింది. అలాగే విశ్వకర్మ ద్వారా ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 18 చేతి వృత్తులకు కూడా ఎన్నో ఉపకారాలు చేస్తూ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంతో బెనిఫిట్ వచ్చే విధంగా రుణాలు ఇచ్చే విధంగా తీసుకెళ్తారు. అలా రైతులకు డోన్స్, ఎరువుల మీద చల్లుకుంటా డోన్స్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. కానీ ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ఒక దుర్వినియోగం చేస్తూ వచ్చిన నిధుల్ని దారి మళ్లించి అలా సొంత జేబుల్లో వేసుకుని ఈరోజు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల బాధలో దిగుతుంది. మరి అటువంటి ఉన్న పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలంటే మనం బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మనం గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి నెక్కించుకున్న రోజు ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి బాధలో ముందుకెళ్తాం. ఈ తాడేపల్లి నియోజకవర్గంలోనే అతి పెద్ద గ్రామం పెంటపాడు గ్రామం, 12,000 ఓట్లు కలిగిన గ్రామం. ఈ గ్రామంలో 3 రోజుల నుంచి తిరుగుతుంటే ప్రతి గడపలో ప్రత్యేకించి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి బ్రహ్మరథం పెడుతున్నారు. ఖచ్చితంగా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ తరఫున బొలిశెట్టి శ్రీనివాస్ గారికి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘాలు చూసినా, ఎవరు చూసినా బొలిశెట్టి అంటే తాడేపల్లిగూడెంలో ఏకఛత్రాధిపత్యంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రజలంతా పట్టం కడుతున్నారు. కనుక 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయం.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగులను సస్పెండ్ చేసి వారిపై కేసు నమోదు చేయటం జరుగుతుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ చెన్నయ్య తీవ్రంగా హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఎన్నిక సిబ్బందితో బుధవారం ఆయన సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయ నాయకులకు ఇళ్లకు వెళ్లినా వారి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంతటి అధికారినైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎన్నిక సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, రెవెన్యూ సిబ్బందిపై నిఘా పెట్టామన్నారు. వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరించక తప్పడం లేదన్నారు. ఎన్నిక ప్రవర్తన నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించడమే గాక అమల్లో కూడా వారిదే బాధ్యత అన్నారు. ఎవరి ఇంటి మీద పార్టీ జెండా ఎగరాలన్నా కూడా తప్పనిసరిగా అనుమతి ఉండాలన్నారు. లేకుంటే చర్యలు తీసుకోండి అని వీఆర్ఓలకు కూడా కేసు నమోదు చేసే అధికారాన్ని ఉందని అన్నారు. ఉద్యోగులు, రాజకీయ నాయకుల గృహాలకు కూడా వెళ్లకూడదన్నారు. అలాగే మద్యం అమ్మకాలపై గట్టి నిఘా పెట్టాలన్నారు. ఎన్నిక తాయిలాలు పంచినా కూడా పట్టుకోవాలన్నారు. 50,000 రూపాయలు మించి నగదు ఎవరు పట్టుకెళ్తున్నా వారి సొమ్మును సీజ్ చేస్తామన్నారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం కూడా ఒక ఎస్ఎస్సీ టీము మన వాటర్ తాకిందని ఒక మెసేజ్ వచ్చింది. అడిగితే ఆయన పక్కనే వాళ్ళు పోయి అక్కడ తీసుకెళ్ళారు. వెళ్ళడానికి లేదని చెప్పాం. మీరు పక్క ఊరు సరే మీరు అక్కడే పెట్టేసి వాటర్లో పెట్టి వెళ్ళాలి, వాళ్ళ వెహికల్ వెళ్ళాల్సి మళ్ళీ డ్రైవర్ ఏదైనా ఇంకో షిఫ్ట్ ఉంటే ఇంకో డ్రైవర్లు చెప్పారంటే వాడికి అప్పటికి వెళ్ళాలని చెప్పి అందరూ కూడా ఇప్పుడు చెప్పేదాన్ని గుర్తుపెట్టుకోవడం. రెండోది, మీరు చాలా మంది డిఎల్ వస్తున్నారు కాబట్టి ఇంకో విషయం చెప్పాలి. త్వరలో మీటింగ్ పెడతాం, 4-5 రోజులు, ఒక 5-6 రోజులు పెడతాం. ఫాన్ 20 అందరూ 85 years అబౌవ్ ఉన్న వాళ్ళకి 40% కంటే ఎక్కువ పీడబ్ల్యూడీ, ఎక్కువ పర్సంటేజ్ ఉన్న పీడబ్ల్యూడీ ఓటర్స్ మనం ఫాన్ 20 అయితే హోమ్ ఓటింగ్కి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా కఠినంగా ఈ ఎటువంటి జరిగినా కూడా ఉపేక్షించేది లేదు కాబట్టి మీరందరూ కూడా మీ పరిధిలో సక్రమంగా పనిచేస్తే మీ ముగ్గురు అన్ని చోట్ల సక్రమంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావడానికి లేదు. మీరైతే ఒకటి చెప్పండి, ఎల్సీసీ వైలేషన్ పాల్పడితే మాత్రం ఎంతైనా సరే ఎవరైనా సరే మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా దృష్టికి వచ్చి మేము మీకు పాస్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం మనకున్నటువంటి అన్ని చట్టాలు ఏదైనా ఎలక్షన్ కోడ్ మనం ఉపయోగించాల్సిన అన్ని చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీరందరూ కూడా మీటింగ్ పెట్టి గ్రామాల్లో ఎవరికైతే పేరెంట్స్ కావచ్చు ఎవరైనా ఉంటే అందరూ కూడా తెలియపరచండి. ఏ స్థాయి అధికారి అయినా కావచ్చు నియోజకవర్గంలో ఇన్స్ట్రక్షన్స్ సరిగా ఫాలో కాకపోయినా, టైం మీటింగ్కి రాకపోయినా, లేకపోతే నేను మీకే చెప్తున్నాను నేను అనుకుంటానని చెప్తున్నాను. చేంజెస్ ఉంటాయి, అర్థమైందమ్మా. రీసెంట్ చేంజెస్ అంటే కొత్త వాళ్ళు ఎక్కువవుతారు, లేదా కొత్త నాయకులు గుర్తుకొస్తారు. కొత్త వాళ్ళు వచ్చేసి అక్కడ గందరగోళం చేసే పరిస్థితి ఉంది. పలానా ఎక్కడైతే ఇక్కడ ఉంటుంది సిచ్యువేషన్ అని ఊహించగలిగితే మీరు వచ్చి నాతో నేరుగా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి మీరు నా దగ్గరికి వస్తే ఆర్ఓ ఆఫీస్ అదే కాబట్టి అక్కడికి వచ్చి కూర్చొని మీరు నాతో డిస్కస్ చేయండి. ఏమైనా ఉందంటే అక్కడ దానికి సంబంధించి ఏం చేయాలా ఏంటనేది ప్లాన్ చేస్తాం. నిరంతరం మీరు మాత్రం విజిలెన్స్తో ఉండాలి. ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. సమాచార సేకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న విరామం. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపీ
ఎండోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి పొత్తు బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బుధవారం మధ్యాహ్నం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకొట్ట తాతాజీ నివాసానికి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాకా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు ముప్పటి సురేష్ రెడ్డి, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు దత్తు ప్రసాద్, ఓబీసీ మోర్చా నాయకులు ఆయనంపూడి బాలకృష్ణ, జీకే ఆనంద్, పార్టీ నాగేశ్వరం తదితర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని, అభ్యర్థుల్ని మారుస్తారని ప్రచారం నమ్మవద్దని, కేంద్రంలో బలమైన నాయకత్వం కోసం బీజేపీని మళ్లీ గెలిపించాలని కోరారు. మోడీ నాయకత్వంలో దేశానికి ముందుకు తీసుకువెళ్లారని, మూడోసారి తిరిగి ఆయన్నే ప్రధానమంత్రి చేయడం కోసం బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని వక్తలు కోరారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నేతృత్వంలో జాతీయ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడటం, అందులో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. అందులో భాగంగా నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించిన విషయం కూడా వీక్షకులందరూ కూడా తెలిసినటువంటి విషయం. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తిని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నరసాపురం పార్లమెంట్ సభ్యునిగా ప్రకటించడం కూడా మనందరికీ కూడా తెలిసిన విషయం. అయితే ఇటీవల సోషల్ మీడియాలోనూ అనేక వేదికల మీద అభ్యర్థిని మారుస్తారని, రేపు మారుస్తారు, ఎల్లుండి మారుస్తారని చెప్పి ఒకలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి అధికారపూర్వకంగా నేను ప్రకటిస్తున్నాను, భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని మేరకే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ క్యాండిడేట్గా ఉంది. ఇది రాజకీయ పార్టీల మధ్యన కుదిరినటువంటి ఒప్పందం తప్ప శ్రీనివాస్ వర్మ గారితో కుదిరినటువంటి ఒప్పందం కాదు. ఇది జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి ఉన్నదో ఆ కూటమి యొక్క నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అనేటటువంటి నేను పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీకి మా మిత్రుడు మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన తరఫున పోటీ చేయడం జరుగుతుంది. మా ఇద్దరి గెలుపు కోసం అందరూ ప్రయత్నం చేయాలని కోరడానికి, కొంతమంది ప్రముఖుల్ని కలవడానికి ఈరోజు నేను తాడేపల్లిగూడెం రావడం జరిగింది. ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచడం జరిగింది.
ముందుగా నియోజకవర్గాల వారీగా మండల వారీగా తిరుగుతూ ఉంటాం. శాసనసభ్యుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరితో చక్కటి సమన్వయంతో ఏదైతే ఒక నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏదైతే ఉందో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా ఏదైతే ఉందో, ఈ మూడింటి ఆధారంగా ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్తాం. నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించి నా యొక్క అభ్యర్థిత్వాన్ని కేంద్ర నాయకత్వం, పార్లమెంటరీ అత్యున్నత విధాన నిర్ణాయక సంఘం అయినటువంటి పార్లమెంటరీ బోర్డులో నిర్ణయించుకుంది. ఆ విధంగా వారు ఖరారు చేశాక నేను నా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిస్టమేటిక్, ఒక నిజాయితీ, ఒక క్రమశిక్షణ, ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ అని మరొకసారి రుజువు అయింది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి పార్టీలో వివిధ పదవులు చేసిన మన శ్రీనివాస వర్మ గారికి మరి భారతీయ జనతా పార్టీ గుర్తించి పార్లమెంటు సీటు ఇవ్వడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే చాలామంది వ్యక్తులు ఈ వారం 10 రోజులు చాలా రకరకాల అపోహలు సృష్టిస్తూ కొద్ది ఇబ్బందికరంగా ఈ నియోజకవర్గంలో జరగడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలో ఒకసారి సీట్ ఇస్తే అది మార్పు ఉండదనే సంగతి పత్రికలో చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. అదే విషయం మీద మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అది తేటతల్లో అయ్యే విధంగా ఇవాళ శ్రీనివాసరావు కూడా తాడేపడం. ఎందుకంటే ఈయన స్నేహపాత్రుడు. మన కేడర్, మన నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కేడర్ 3 కూటమిలకు సంబంధించిన జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కూడా ఏకగ్రహంగా మన వర్మ గారికి ఓటు వేయటమే కాదు, ఈ యొక్క పార్లమెంట్లో 7 అసెంబ్లీల కన్నా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి మన యొక్క సిన్సియారిటీని ప్రూఫ్ చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ, కార్యకర్తలందరికీ కూడా నమ్మిస్తూ కాంగ్రెస్ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులు తమ పాలనలో మొండి చేయి చూపించినందున ఈసారి సామాన్యుడైన తనను గెలిపించి ఒక్క అవకాశం ఇవ్వాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్నిడి బాబ్జీ విజ్ఞప్తి చేశారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాలబొమ్మల శ్రీనివాస్ నాయకులు ఉన్నారు. ఏపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేశారు. చర్మారెడ్డి గారు ఇడుపులపాయిలో రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద. అలాగే ఆ జాబితాలో తాడేపల్లిగూడెం నిమిత్తం నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ చర్మారెడ్డి గారికి, గిడుగు రుద్రరాజు గారికి, రఘువీర్ రెడ్డి గారికి, అలాగే కేవీపీ రామచంద్ర గారికి, కన్నూరు బాబురాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరఫున, నా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 2019 ఎలక్షన్లో కూడా నన్ను ఇక్కడ పోటీగా అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అలాగే అప్పటి నుంచి నేను పార్టీలో విధేయతగా ఉండడం వల్ల, పార్టీని బలోపేతం చేయడం వలన నాకు జిల్లా ప్రెసిడెంట్ 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఈవేళ తాడేపల్లిగూడెంకి చాలా ఉత్కంఠంగా ఎంతోమంది ప్రయత్నం చేశారు సీటుకి. కానీ బాబ్జీ అయితేనే తాడేపల్లిగూడెంలో సరైన అభ్యర్థి అని నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే తాడేపల్లిగూడెం ప్రజలారా గమనించండి, ఇప్పుడు మీ ముందుకు ఓటు కోసం నేను గొప్ప అని మీ ముందుకు అత్తమానం తిరుగుతానికి రోజు వస్తుంటారు. గమనించండి, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మీ మీడియా ద్వారా కూడా అభివృద్ధి అంటే ప్రజలకు న్యాయం చేసిన వాడే అభివృద్ధి చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఇదే ప్రజలు మీరు గమనించండి. దయచేసి నాకు అవకాశం ఇస్తే తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి చేయడంలో 2వ పంపుల చెరువు కట్టిస్తాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టిస్తాం. రహదారులన్నీ పూర్తి చేసి, అలాగే పిలిస్తే మీ ఇంటికి, మీ వార్డుకు వచ్చి సమస్య తీర్చే పరిస్థితి సామాన్యుడిగా కాబట్టి నన్ను ఆశీర్వదించమని తాడేపల్లి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. రోడ్ల మార్జిన్లో వ్యాపారం చేసుకుని జీవించే చిల్లర పండ్ల వర్తకాలకు తాను రక్షణ కవచంలా ఉంటానని నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అభయం ఇచ్చారు.
స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో బుధవారం జరిగిన చిల్లర పండ్ల వర్తక సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంఘ అధ్యక్షులు పత్యాల భాస్కర్రావు అధ్యక్షత వహించారు. 2 ఓట్ల ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా గూడూరి ఉమాబాలను, ఎమ్మెల్యేగా తనను మంచి మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. సమావేశంలో 15వ వార్డు ఇన్ఛార్జి మార్నిడి వెంకన్న, కర్రి భాస్కర్రావు, చీకటిమల్లి మంగరాజు, రెడ్డి సూరిబాబు, బండి నరసింహరావు, రౌతు సోమరాజు, పి శ్రీనివాస్, కె వెంకటేశ్వరరావు, గంట అప్పారావు, ఎస్ శ్రీనివాస్, అల్లం ప్రసాద్, అల్లాడి నాని తదితరులు పాల్గొన్నారు. పళ్ళ వర్తక సంఘం పొడి సత్యనారాయణ గారికి వేదిక పళ్ళ వర్తక సంఘం అంటే నియోజకవర్గమే మీది. ఆయన్ని దయచేసి ఈ మధ్యకాలంలో ఉమ్మడివరు పుట్టి వచ్చిందంట మనం గెలుపు తాడేపల్లిగూడెం వ్యాపారం చేసే కార్యక్రమంలో ఉన్నారు. అటువంటి ఈ సొంత మార్కెట్లో వ్యాపారం చేస్తూనే అందరితోటి పరిచయాలు ఉన్నాయి. అందరి సాధనాలు అన్నీ నాకు తెలుసు. అన్ని రకాలుగా కూడా ఒకరికొకరు అన్నదమ్ములుగా ఉండే పరిస్థితుల నుంచి ఇప్పటి వరకు కూడా మనం గడుపుకుంటున్నాం. నేను రాజకీయాల్లోకి వచ్చి 30 సంవత్సరాలు అయినా ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితానికి ముందు ఒక 25 సంవత్సరాలు ఇదే వ్యాపారంలో ఉండి వ్యాపారంలో ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత రాజకీయ రంగం ప్రవేశించేటి. అందుకని అన్ని రకాలుగా కూడా సాధక బాధకాలు అందరి గురించి కూడా నాకు తెలిసిన విషయమే. తాడేపల్లిగూడెం విషయం వస్తే మీరు అందరూ కూడా గమనించండి. నేను 2004కి ముందు నేను ఎమ్మెల్యే అవ్వకముందు తాడేపల్లిగూడెం యొక్క పరిస్థితి ఏంటి, 2004 తర్వాత తాడేపల్లిగూడెం తగిన డెవలప్మెంట్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, విద్యా సంస్థలు కానీ, వాణిజ్య పరంగా కానీ మార్కెట్లో నడవడానికి అవకాశం లేని పరిస్థితి. ఎంతో పట్టుదలతో ఎవరి సెకండ్ ఫ్లవర్ నిర్మాణం చేస్తాను. నేను సెకండ్ ఫ్లవర్ కడుతుంటే పురుషోత్తరాయుడు స్థలంలోనే ఇల్లు కడటానికి, అక్కడ ఇల్లు కడితే రావడానికి వెళ్ళడానికి ఓ బ్రిడ్జ్ కట్టుకున్నాడు అని చెప్పారు. ఇంకా అంతకంటే దుర్మార్గమైన కామెంట్లు ఉంటాయి. దానికి రకరకాల మార్పులు చేశారు. అవన్నీ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నేను రోడ్డు వైడింగ్ చేసి 4 లైన్ చేసిన తర్వాత ఎంత వెసులుబాటు వచ్చిందంటే మన దోపుడు పళ్ళు వ్యాపారం సజావుగా సక్రమంగా జరగడానికి, ఎవరు వచ్చి మన మీద ఏగవాలే పరిస్థితి లేకుండా చేయడానికి అక్కడ మనం చేసిన మార్కింగ్ ఇవాళ అందరికీ ఒక రక్షణ కవచంగా ఉంది. ఇంత నేను చేసిన తర్వాత 2009 ఎలక్షన్ వస్తే అందరి మీరు మళ్ళీ కూర్చొని ఇచ్చారంటే మిమ్మల్ని అందరినీ అసలు రోడ్డు మీద జరిగినాం. ఇదే చెప్పారు 2009లో మీరు నాకు నిజంగా నేను వచ్చి చేసేస్తానేమో అని ఆ మాటలు నమ్మి కూడా నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇవాళ ఇప్పుడు నా ప్రత్యర్థి ఉన్నాడు. ఆయన నేపథ్యం ఏంటో అందరికీ తెలుసు. ఇవాళ నేను కోరుకునేది ఏంటంటే ఈ తాడేపల్లి కూడా చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ, చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కానీ, మన ఆటోని ఎలా ఉన్నారు, బాగా ఉన్నారా, లక్ష్యంగా ఉందా, అని ఇబ్బంది ఉందా అన్న పరిస్థితి ఆలోచించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే మనం ఉన్న ప్రతిసారి నన్ను తలుచుకోక్కర్లేదు. కానీ నేనున్నానంటే ఈ తాడేపల్లిలో రౌడీజానికి చోటు లేదు. రౌడీజం చేయమను, ఎవడైనా గుండాయుధం చేస్తాడు, తోలు కల్పించేస్తాను తప్ప ఎవరిని గుండాయుధం చేయను. ఆ భయం అయితే అందరూ ఉంది. నా మీద పోటీ చేస్తున్న ప్రత్యర్థి కానీ ఆయనకి వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నవాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ ఎవరికీ ఒకరి మీద ఒకరు పడవు. ఇవాళ నన్ను ఎదుర్కోవడం కోసం వీళ్ళందరూ మళ్ళీ ఏకమవుతున్నారు. దీనికి అర్థం ఏంటంటే మళ్ళీ తాడేపల్లిగూడెంలో రౌడీజం మనం తీసుకురావచ్చు, మళ్ళీ తాడేపల్లిగూడెం మనం గుప్పట్లో పెట్టుకోవచ్చు, వ్యాపారస్తులందరినీ మనం భయపెట్టవచ్చు. మనం ఏం చెప్తే వాళ్ళంతా వ్యాపారస్తులు చేయవలసిన పరిస్థితి తీసుకురావచ్చు. ఏ హోటల్కి వెళ్ళి మన జనం మన పేరు చెప్పుకున్నారంటే ఆ హోటల్ బిల్లు అడగకూడదు. ఏ బట్టల షాప్కి వెళ్తే ఆ బట్టల కొడుకు కూడా బిల్లు అడిగితే గవర్నమెంట్ లో తెలుసా కడితే వాడి బిల్లు సరైనది ప్యాకేజ్ ఇచ్చేయాలి. ఏ పంట దగ్గర కూడా వెళ్తే నాకు కావాల్సింది కట్టించిన తర్వాత ఏంటంటే ఎవరు తెలిసి మాట్లాడుతామా, డబ్బులు అడుగుతామా అంటే ఎవరు నోరు ఎత్తుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి. ఇవన్నీ మళ్ళీ తీసుకురావచ్చు అన్న భ్రాంతిలో వాడు అందరూ కలిసిపోయారు. ఈ రద్దంతా ఒక చోటకు చేరిపోయింది. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో
మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా వస్తారు. ఏ యశ్వరాజు సరే మనల్ని సహకరించి అయినా ప్రతిదీ మనకి చేసి పెట్టాడు. మనం ఇదే అదని కాదు, ఎప్పుడు వెళ్ళి ఏ టయాన్ని ఫోన్ చేస్తే ఆ టయాన్ని మనల్ని ఆదుకొని అవతల మనిషికి మనం ఏదైనా చేసిన కూడా గౌరవించి ఇంటికి ఆ రోడ్డుకి వెళ్ళవచ్చు, ఆ రోడ్డు మీద బతుకుతున్నారు వాళ్ళు మనం శుభ్రంగా చూసుకోవాలని అన్ని విధాలా మనం సహకరించి ఆయన ఈ 5 సంవత్సరాలు బాగా చూసుకున్నాడు. ఆయన మనం కూడా ఆయనకి కూడా మనం సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. నాకు రాత్రి 9ంటికి మా ఆవిడ కరోనా వచ్చింది. మా ఆవిడ కరోనా వస్తే ఇక్కడ గుడాన్ని ఎవరో చేర్చుకోలేదు. అక్కడ నాకు ఆ ఎవరో ఏంటన్నది నాకు అర్థం దొరకల. రాజమండ్రి ఫోన్ చేసాం చేర్చుకుంటారన్నారు, తనకు ఫోన్ చేసాం చేర్చుకుంటారన్నారు. రాత్రి 10ంటికి మన మంత్రి గారిని ఫోన్ చేసి ఇది నా పరిస్థితి నేను బాధపడితే ఎందుకు నువ్వేం బాధపడగా 2 నిమిషాలు నువ్వు చేస్తానని చెప్పి 5 నిమిషాలు నా హాస్పిటల్ తీసుకురాక నేను చేయిస్తానని చెప్పి అదొకటి మాత్రం నా గుడిలో ఉండిపోయింది. ఎందుకంటే ఆ ఏళ ఆయన అంటూ లేకపోతే మా భార్య లేదు. ఆ ఏళ ఎంతో దిక్కుని ఫోన్ చేశారు. డబ్బు ఎంత ఖర్చు పెట్టిన అయితే ₹4 ఖర్చు అవ్వకుండా ఆయన మొత్తం సహకరించి సెకండ్ చేయించారు. మన కొట్టు సత్యనారాయణ గారు మనకి ఏం చేశారు చేయలేదు అనేది మనకి అందరికీ తెలుసు. ఆయన ఈ విషయంలోనే కాదు, నా పర్సనల్గా కూడా ప్రెసిడెంట్ గారు పర్సనల్గా ఆయన చేశారు. నా పర్సనల్గా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, టౌన్ ప్రెసిడెంట్ గారు. ఆయన మా పుత్రులోనే 40 సంవత్సరాలు మాకు పట్టాలు ఇస్తారని చాలా మంది కళ్ళబొల్లి మాటలు చెప్పారు. కానీ ఆయన మాకు పదవుల్లో లేనప్పుడు కమిట్మెంట్ ఇచ్చారు, నేను చేసి పెడతానని. మాది ఏంటంటే మా పొత్తుకున్నది ఏంటంటే కొంతేమో దర్శపూర్ ఎంఆర్ఓ ఆఫీస్లోని మా ఓట్లు ఇవన్నీ కూడా తాడేపల్లి ఆఫీస్లో ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఈ ఎంఆర్ఓ గారు ఆ ఎంఆర్ఓ గారు ఆ ఎంఆర్ఓ గారు ఈ ఎంఆర్ఓ కదని చాలా మాకు చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా సార్ కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో జాయింట్ కలెక్టర్ గారితో ఇవన్నీ చేసి మా కళ నెరవేర్చారు. ఆయన పట్టాలు ఇప్పించారు. సార్ మనకి అన్నీ చేశారు కాదని అట్లా. సార్ కూడా మనం కూడా ఆయనకి అవకాశం వచ్చింది. ఆయన ఎమ్మెల్యే అయితే మనం అయినట్టే. మాకు మటుకి 5 సంవత్సరాలు మీకు అన్నబెట్టలో చూసుకొని వచ్చే 5 సంవత్సరాలు కొద్దిగా మా లోటుబాటు ఉంటాయి. వాళ్ళు ఎవరో తెలియక అందరూ ఒక మాట ఉండలేం కదండి. తెలియక తప్పు చేస్తే క్షమించి మమ్మల్ని కూడా కాపాడాలని, మాకు కూడా మంచి పని చేయాలని కోరి ప్రార్థిస్తూ నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బుధవారం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని కలిశారు. స్థానిక భాగ్యలక్ష్మీపేటలోని వలవల బాబ్జీ నివాసానికి వెళ్లి ఆయన్ను భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, తెలుగుదేశం నాయకులు పోతుల అన్నవరం, కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పి రామ్ లక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు, గంధం సతీష్, ముప్పటి రమేష్, ఆలపాటి రామకృష్ణ, మద్దుకూరి రామకృష్ణ, బీజేపీ నాయకులు అయినం బాలకృష్ణ, ముప్పటి సురేష్ రెడ్డి, కొండపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్లో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 11,43,700 సీజ్ చేసినట్లు ఏలూరు ఆర్డీఓ ఉంగుటూరు నియోజకవర్గ ఆర్ఓ ఖాజావలి తెలిపారు. ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు మండలాల్లో స్టాటిస్టిక్స్ సర్వేలైన్స్ టీం ఎఫ్సిటి బృందం జరిపిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సొమ్మును స్ట్రాంగ్ రూమ్లో అప్పగించారు. 50,000 మించి నగదు తీసుకువెళ్లడానికి వీలు లేదని, అంతకంటే ఎక్కువ సొమ్ము తీసుకువెళితే సంబంధిత పత్రాలు తమతో ఉంచుకోవాలని రిటర్నింగ్ అధికారి సూచించారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామి గుడిలో స్వామివారికి వెండితో గదను దాతలు సహకారంతో చేయించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. జిల్లా లయన్స్ క్లబ్ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు, సరోజిని దంపతులు గద తయారీకి 1/4 కిలో వెండి కొనుగోలుకు సరిపడా నగదును ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల నరసింహమూర్తికి బుధవారం అందజేశారు. శ్రీరామనవమి నాటికి ఆంజనేయ స్వామి వారికి వెండితో తయారు చేసిన గద పెట్టాలని నిర్ణయించినట్లు నరసింహమూర్తి తెలుపుతూ దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని కోరారు. మన సనాతన ధర్మం కాపాడడంలో మరి అందరూ కూడా హైందవ ధర్మాన్ని గుర్తిస్తూ ఆలయాలు అభివృద్ధి చేయాలని తలంపుతోటి మరి రామలింగేశ్వర శర్మ గారు కానీ, అలాగే మాకు అత్యంత ఆప్తులు పెద్దలు నరసింహమూర్తి గారు కానీ మరి ఎంతో విశేష కృషి చేస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
ఇది చిన్న గుడి అయినా సరే ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తూ ఎంతో చైతన్యం చేస్తూ ఎంతో చక్కని స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి గుడిగా ఈ ప్రాంతంలో హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఉంది. మరి ఈ మధ్యకాలంలో సందర్శించినప్పుడు ఆంజనేయ స్వామి వారికి ఒక గద ఉంటే బాగుంటుందని చెప్పేసి వారు తలంపుతో ఉన్నప్పుడు ఆ గదకి ఏదో కొద్దిగా విరాళం ఇస్తానని చెప్పేసి చెప్పగా మరి మిగిలినటువంటి భక్తుల ప్రోత్సాహంతో ఆ గద విరాళమే కాకుండా సుమారుగా 4-5 కేజీలు వెండిని రావడం, మరి స్వామివారికి ఆభరణాలను కూడా ఏర్పాటు చేయడం, మరిన్ని విశేషమైన సేవలు మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందేదానికి అందరూ కూడా పునీతులు కావాలంటే కనుక వారి యొక్క ధార్మిక సహాయాన్ని అందించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఏదో ఉడతా భక్తిగా నేను చేసిన దానికి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. యతీంద్ర సేవా సమితి వారు మరి 30 మంది భక్తులతోటి ఒక వారం రోజులు 11వ తేదీ గురువారం నుంచి మరలా గురువారం వరకు అఖండ సంకీర్తన చేస్తున్నారు. అంటే కంటిన్యూ ప్రోగ్రాం. దీనిలో భక్తులందరూ కూడా దర్శించి స్మరించుకుంటూ స్వామివారి యొక్క కృపా కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పేసి మా నరసింహమూర్తి గారు, మా శర్మ గారు చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా పునీతులు కావాలని చెప్పేసి కోరుతున్నారు. శ్రీ దక్షిణముఖ సువత్సల సుందర హనుమాన్ వారి ఆలయం నందు విశేషంగా కార్యక్రమాలు చేసి అనేక విధాలుగా ఇక్కడ హోమాలు తదితర కార్యక్రమాలు చేయించడం. ఇక్కడికి గత 20 సంవత్సరాలుగా భక్తులు పట్టణంలోను పరిసర గ్రామాల నుంచి కూడా ఎక్కువగా బస్సులు వస్తున్నారు. అలాగే శ్రీ గట్టి మాణిక్యాలరావు గారు 30 సంవత్సరాలు ఇది పెట్టినప్పటి నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి అలవాటు ఉంది. మొన్న ఆలయానికి వచ్చినప్పుడు మేము స్వామివారికి వెండి ఆభరణాలు చేయించున్నాం. మిమ్మల్ని అడిగాను, అందు గురించి మీరు ఏమైనా చేయండి అంటే నా వంతుగా ఒక 1/4 కేజీ వెండి ఇస్తానన్నారు. ఆ తర్వాత అందరిని అడిగితే మొత్తం మేము ఒక ఐటెంకే ఒక గదగా చేయిందారనుకుంటే గదకి చేతులకి అలాగే 4 కేజీలు సుమారు వెండి వచ్చి మొత్తం ఆయనకి కావాల్సిన ఆభరణాలన్నీ కూడా తయారవుతున్నాయి. రేపు ఉగాది రోజున కానీ శ్రీరామనవమి రోజున కానీ స్వామివారికి అలంకారం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతల వితరణ గొప్పదని పలువురు వ్యక్తులు కొనియాడారు. మంగళవారం బేముడలు మండలం గుండుగులను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో 55 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణలో భాగంగా సన్నబియ్యం, పండ్లు, పౌష్టికాహారం గ్రామానికి చెందిన దాట్ల సూర్యనారాయణరాజు జ్ఞాపకార్థం అల్లుడు ఇందుకూరి సత్యనారాయణరాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాట్ల సీతారామరాజు, రామకృష్ణరాజులు పాల్గొన్నారు. ఫిజియోథెరపిస్టులు రాంబాబు, కంబయ్య దివ్యాంగులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. దివ్యాంగుల సమితి అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం, నిర్వాహకులు పేరిచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోము, రావి గంగరాజు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఉపయోగించుకోండి. మేము కూడా మీకు ఉపయోగపడతాం. ఆ భగవంతుడు ఇచ్చిన దీన్ని మీరు బాధపడిన విషయం కాదు. మీకు తోడుగా మేము ఉంటాం. మాకు తోడుగా పెద్దవారు ఉన్నారు. దేనికైనా కార్యక్రమానికి ముందుండి చూడండి, ఒక్కసారి ఇవాళ మనం రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఇబ్బందికరమైన రోజులు. ఇవాళ 30,000 రూపాయలు ఖర్చు పెట్టారు మార్గం. దేనికి ఎలాగలుగుతున్నారు ఏ విషయంలో కూడా అది ఇచ్చే కదా. దేనికి లోపాటు చెయ్యి, అది లోపాటు చెయ్యి అని చెప్పి భరోసా ఇచ్చి కూడా ఇంత కార్యక్రమం చేసే మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ఉన్నారు కాబట్టి మన వాళ్ళ సమస్య నీడలో ఉండి చక్కగా మంచి రైతు ఈ చూస్తే మీరు ప్రతి నెల ఎలా ఉన్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల FFF యాజమాన్యం మొండి వైఖరిని విడనాడాలని CITU నాయకులు కర్రి నాగేశ్వరరావు కోరారు. FFF ఇండస్ట్రీ ఎదురుగా జీతాలు పెంచాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టి గణేశ్వరరావు, పి శ్రీనివాసరావు, మాకా శ్రీనివాస్, ఎం కనకరాజు తదితరులు పాల్గొన్నారు. బుధవారాన్ని పురస్కరించుకుని ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అంటూ వినాయకుడికి పూజలు చేశారు. ఆలయ పూజారి ర్యాలీ రామకృష్ణ శర్మ నిర్వహణలో గణపతి పూజలు జరిగాయి. బుధవారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా
పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ గరిక పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరిగాయి. మన తాడేపల్లిగూడెంలోనే మొట్టమొదటి దేవాలయం అయినటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి చాలా విశేషమైనటువంటి దేవాలయంలో 3 వారాల్లో ఏ పని అనుకున్నా వెంటనే జరుగుతోంది. ఇల్లు కట్టుకునే వాళ్ళు స్వామి మేము ఈరోజు ఈ కార్యక్రమం కోసం చేసుకుంటున్నామని 3 వారాలు చేసుకున్న వెంటనే గృహప్రవేశం జరిగిందని మాకు స్వామివారి లేఖ పట్టుకొచ్చి ఇవ్వడం జరుగుతోంది. పెళ్లి కాని వారికి కానీ అలాగే సంతానం లేని వారికి కానీ ఏదైనా శత్రు బాధలో రుణ బాధలో ఉన్నవారికి కానీ ఇవన్నీ కూడా మా స్వామివారి దయవల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామి దయవల్ల ఆయురారోగ్యాలతో ఉంటున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఏకశల మీద సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఉండడం అనేటటువంటిది చాలా విశేషం. మొట్టమొదటి దేవాలయాన్ని అందరూ కూడా దర్శనం చేసుకుని స్వామివారి తీర్థపాదుకులు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.